తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పార్తు నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాంబాబు పేరు ఎత్తితేనే ఎందుకిలా ముఖం మార్చుకుంటున్నాడో సత్యానికి అంతుపట్టలేదు. ఈ మాట విన్న రాంబాబు తేలికగా తోసిపారేస్తూ, వాడి మనసు మీకు తెలియదేమో, నాకు బాగా తెలిసింది. వాడికి మీరంటే చాలా ప్రేమ. నేను వచ్చిన తర్వాత ఈ వ్యవహారాలతో మనం ఎక్కువగా కలిసి తిరుగుతున్నాం. నా మూలంగా మీరు ఇంట్లో ఎక్కువగా ఉండటం లేదని బయట తిరుగుతున్నారనే బాధ అయి ఉంటుంది. చిన్నపిల్లవాడు అదంతా ఎలా విడమర్చి చెప్పగలడు? మనం అర్థం చేసుకోవాలంతే అన్నాడు. సత్యం గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్టయింది. బాగానే ఉంది, నిజమేలేండి, అంతే అయి ఉంటుంది. దీనికి విరుగుడు ఒక్కటే, మీరు మా ఇంటికి ఎక్కువగా వస్తూ వాడితో బాగా మాట్లాడితే సరి అన్నాడు. అంతే అంతే అని అంగీకరించాడు రాంబాబు. పార్తూని పరీక్ష చేసి రకరకాల ప్రశ్నలు వేసి డాక్టరు గదిలోంచి బయటకు వచ్చాడు. అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్న సత్యం లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కూర్చోండి సత్యం గారు, మీ అబ్బాయి జనరల్గా చూస్తే ఆరోగ్యంగానే ఉన్నాడు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారేమోనని నా అనుమానం. సత్యం కూర్చున్నాడు. లేదు డాక్టర్, వాడిలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. చదువులో కూడా చాలా శ్రద్ధ కనపరిచేవాడు. ముఖ్యంగా వాళ్ళమ్మని ఒక్క క్షణం వదిలేవాడు కాడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. సరిగ్గా చదవటం లేదని స్కూల్లో మాస్టర్లు చెప్తున్నారు. తల్లి ఎత్తుకోబోతే రాడు. నన్ను చూస్తే బెదురుగా దూరంగా వెళ్ళిపోతాడు. ఎంతో చిలిపిగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఇప్పుడు ఎంతసేపు ఒక మూల కూర్చుంటాడు. వాడిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకు అంతుపట్టక మీ దగ్గరికి తీసుకువచ్చాను. డాక్టర్కి సత్యం భయం అర్థం లేనిదిగా కనిపించింది. మీ అబ్బాయి అంటే మీకు విపరీతమైన ఆపేక్ష అని దీన్ని బట్టే తెలుస్తోంది. ఒక్కోసారి పిల్లల్లో ఎదుగుదల ప్రారంభం అయినప్పుడు ఇలాగే మానసికమైన మార్పులు వస్తుంటాయి. దాని గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన పనేం లేదు. సత్యం రాంబాబు అంటే పార్తు చూపిస్తున్న విముఖత్వం గురించి కూడా చెప్పాడు. చెబుతున్నానుగా, మార్పు ప్రారంభమైతే అది ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది అన్నాడు డాక్టర్. అవతల అతని కోసం పేషెంట్లు కాచుకుని కూర్చున్నారు. సత్యం మీద గౌరవం కొద్దీ ఇంతసేపు మాట్లాడాడు. అదే ఇంకోరైతే అనవసరమైన మీ ఆదుర్దా తప్ప ఆ అబ్బాయికి ఏం జబ్బు లేదు, వెళ్ళండి అని చెప్పేవాడు. సత్యం డాక్టర్కి నమస్కరించి లేచాడు. మీరన్నట్టుగానే ఏమీ లేకుండా ఉండి వాడు ఆరోగ్యంగా ఉంటే అదే 10,000 నాకు అన్నాడు సత్యం. ఏమీ లేదని నేను చెబుతున్నానుగా అన్నాడు డాక్టర్. అతను చిన్నపిల్లల వైద్యుడు గారు, మానసికమైన అలజడులని గ్రహించే డాక్టరు కాదు. కానీ అంతా నాకు తెలుసుననే అహం మాత్రం చాలా ఉంది. సత్యం లేచి బయట వరండాలోకి వచ్చాడు. అక్కడ స్తంభాన్ని ఆనుకొని గోళ్లు కొరుకుతూ పార్తూ నిలబడి ఉన్నాడు. సత్యం దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. పార్తూ ఉలిక్కి పడుతూ ఆ చెయ్యి లాగేయబోయి తండ్రి అని గ్రహించి ఆగాడు. పద వెళదాం అన్నాడు సత్యం. ఇద్దరూ వీధిలోకి వచ్చారు. ఇదివరకైతే పార్తూ తండ్రిని రకరకాల ప్రశ్నలతో ఊపిరాడనిచ్చేవాడు కాదు. బజార్లో నడుస్తుంటే అది కావాలి ఇది కావాలి అంటూ పేచీ పెట్టేవాడు. ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. మూగవాడిలా ఉంటాడు. బెలూన్స్ కొనిపెట్టనా అడిగాడు సత్యం. వద్దన్నట్లు తల తిప్పాడు. ఐస్ క్రీమ్ కావాలా? ఊహూ. రాంబాబు మామయ్య వాళ్ళింటికి వెళదామా? పార్తూ నిటారుగా అయ్యాడు. ఆ కళ్ళల్లో కోపం అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ ఇష్టం, నువ్వు వెళదామంటేనే వెళదాం. పార్తూ తండ్రి వంక చూశాడు. చెప్పు సత్యం మళ్ళీ అడిగాడు. పార్తూ మాట్లాడలేదు. మళ్ళీ గోళ్లు కొరకసాగాడు. గోళ్లు కొరకవద్దని చెప్పలా? సత్యం మందిలింపుగా అన్నాడు. పార్తూ వెంటనే నోట్లో నుంచి వేళ్లు తీసేసి తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. సత్యం పార్తూని తీసుకుని రాంబాబు ఇంటికి వెళ్ళాడు. కానీ రాంబాబు ఇంట్లో లేడు. ఇంటికి తాళం వేసి ఉంది. మీ ఇంటికే వెళ్ళాడు అని పక్కింటి వాళ్ళు చెప్పారు. పార్తూ మనసులో భయం మొదలైంది. రాంబాబు తమ ఇంటికి వెళ్ళాడు. నాన్న తను ఇంట్లో లేరు. అమ్మ రాంబాబు ఎక్కడికైనా వెళ్తారేమో. సత్యం ఇంటికి వెళ్ళటానికి త్వరపడటం లేదు. ఆ ఊళ్ళో ఇంకేవో పనులుంటే చూసుకుంటున్నాడు. నాన్న ఇంటికి వెళ్దాం. పార్తూ తండ్రి చేయి పట్టి లాగాడు.
వెళ్ళిపోదాం, ఇదిగో సుబ్బయ్య గారిని కలిసి ఆయనతో కాస్త పనుంది. కాదు, వెళ్ళిపోదాం, మారాం ప్రారంభించాడు. ఛత్, నోర్మయ్, సత్యం కసిరాడు. పార్థు మళ్ళీ మాట్లాడలేదు. సుబ్బయ్య గారింట్లో పార్థుని పక్కన కూర్చోపెట్టుకుని సత్యం ఆయనతో మాట్లాడుతున్నాడు. పార్థు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమ్మ ఇక తనకి కనిపించదేమో, ఈ నాన్న రైలు కింద పడి చచ్చిపోవాల్సి వస్తుందని తెలియక ఇక్కడ కూర్చొని సుబ్బయ్య గారితో కబుర్లు చెప్తున్నాడు. సుబ్బయ్య గారు సత్యం మాటల్లో దేనికో పెద్దగా నవ్వుకుంటున్నారు. కనీసం తనైనా ఇంటికి వెళితే అమ్మని వెళ్లకుండా ఆపేయొచ్చు, కానీ నాన్న వెళ్ళనీయడే. పార్థు బుర్ర నిండా ప్లేన్స్ తిరుగుతున్నంత మోతగా ఉంది. ఒంటి నిండా చిరుచెమటలు అలుముకొనసాగాయి. నాన్న మెల్లగా పిలిచాడు. ఏమిటి? పాస్ పూసుకొని వస్తాను, చిటికిన వేలు చూపిస్తూ రహస్యంగా అడిగాడు. ఆ వాకిట్లోకి వెళ్ళిరా, ఆయనతో మాట్లాడుతూనే అన్నాడు సత్యం. పార్థు మెల్లగా బయటికి వచ్చాడు. వీధి గుమ్మం దాటాడు. ఒక్కసారి భుజం మీదుగా తల తిప్పి వెనక్కు తిరిగి చూశాడు. సత్యం నవ్వుతూ ఏదో అంటున్నాడు. పార్థు పక్కకి తిరిగాడు. అతని కాళ్ళకి ఒక్కసారిగా 1000 రైలు ఇంజన్ల శక్తి వచ్చింది. పరుగు లంకించుకున్నాడు. పార్థు ప్రాణానికి తెగించినట్టుగా పరిగెడుతున్నాడు. రైల్వే లైన్ దగ్గరికి వచ్చేసరికి గేటు వేసి ఉంది. దూరంగా రైలు ధన్ ధన్ లాడుతూ వస్తోంది. పార్థు లెక్క చేయలేదు. గేటు పక్క ఉన్న సందులో నుంచి దూరాడు. మెరుపులా ఆ పట్టాలు దాటబోయి తూలిపడ్డాడు. మళ్ళీ వెంటనే లేచాడు. మోకాళ్ళు మోచేతులు కొట్టుకుపోయినాయి. చెంప మీద గీరుకుపోయింది. ముఖానికి మట్టి అంటింది. పార్థుకి ఆ క్షణంలో దెబ్బలు తగిలిన బాధ కూడా తెలియలేదు. వెంట్రుక వాసిలో రైలు క్రింద పడబోయే ప్రమాదం తప్పించుకొని మళ్ళీ పరుగు లంకించుకున్నాడు. పార్థు, అయ్యో, ఓ పార్థయ్యో! సత్యానికి తెలిసిన ఒక రైతు పార్థు పడడం చూసి గేటు అవతల నుండి కేకలు పెడుతూ పిలిచాడు. పార్థు వెనక్కి చూడలేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. అమ్మా, అమ్మా అని ఏడుస్తున్నాడు. ఒంటి నిండా దెబ్బలతో దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో పారుతూ ఒగురుస్తూ ఇంట్లోకి దూసుకువచ్చాడు. అక్కడ రాంబాబు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ప్రక్కన పెట్టే బెడ్డింగ్ ఉంది. లక్ష్మి మంచి చీర కట్టుకుని ముస్తాబయింది. అమ్మా, పార్థు తల్లిని కౌగిలించుకొని బావురుమన్నాడు. పార్థు, ఈ దెబ్బలేమిటి? నాన్నేరి ఎక్కడా? ఆదుర్దాగా అడిగింది. మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, వెళ్ళకమ్మా. పార్థు పిచ్చి పట్టిన వాడిలా ఏడుస్తున్నాడు. ఏమిట్రా, నేనెక్కడికి వెళ్తాను? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు కొత్త చీర ఎందుకు కట్టుకున్నావు? గుడికి వెళ్దామని. పార్థు నమ్మలేదు. తనని మోసం చేస్తోందని అనుకున్నాడు. అక్కడ పెట్టి ఉన్న రాంబాబు పెట్టే బెడ్డింగ్ని భయంగా చూశాడు. నేను రాకపోతే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయేవాళ్లే అనుకున్నాడు. అరగంట తర్వాత సత్యం వచ్చాడు. అతని వెంట రైలు గేటు దగ్గర పార్థుని పిలిచిన రైతు కూడా ఉన్నాడు. వీడిలా పారిపోయి వచ్చాడేమిటి? నేను కంగారు పడిపోయి అక్కడంతా వెతికాను అన్నాడు సత్యం. కాస్తలో ప్రమాదం తప్పిందట, చలమయ్య చెప్పాడు. సత్యం కొడుకు దగ్గరికి వచ్చాడు. ఏరా పార్థు, నాతో చెప్పకుండా ఎందుకలా వచ్చావు? పార్థు బిక్కముఖం వేసి భయంగా చూశాడు. ఇంకోసారి ఎప్పుడైనా అలా వస్తావా? సత్యం కోపం పట్టలేక పార్థు విప్పు మీద 4 చరిచాడు. అబ్బా ఊరుకోండి, వాడికి అసలే దెబ్బలు తగిలినాయి, లక్ష్మి వారించింది. సత్యం పార్థు కోసం ఎంత భయపడి ఉంటాడో లక్ష్మికి బాగానే తెలుస్తోంది. ఏరా, అసలు నాకు చెప్పకుండా ఇంటికెందుకు వచ్చావు? పార్థు మాట్లాడలేదు. నీలం మీదకి చూస్తూ నిలబడ్డాడు. ఇదంతా ఆ రాంబాబు గాడి మూలంగానే. నాన్న నన్ను ఎప్పుడైనా కొట్టాడా? ఫోన్లే, కొడితే కొట్టాడు. అమ్మని రాంబాబుతో వెళ్లకుండా ఆపేశాను అనుకున్నాడు పార్థు. నేను ఊరు వెళ్తున్నాను, వారం రోజుల వరకు రానని చెప్పి వెళదామని వచ్చాను. ఇవిగో ఆ కాగితాలు టైప్ చేశాను అంటూ రాంబాబు కవరు తీసిచ్చాడు. అంతా అబద్ధమే, నాన్న నేను వచ్చేసాం కదా అని అట్లా చెప్తున్నాడు పార్థు అనుకున్నాడు. పార్థు తరచూ స్కూల్ మానేస్తున్నాడు. కడుపు నొప్పో కాలు నొప్పో ఏదో వంక పెట్టుకుని ఇంట్లో ఉండిపోసాగాడు. పరీక్షా ఫలితాలు వచ్చినాయి. పార్థు తప్పాడు. క్లాస్లో అందరికంటే బాగా మార్కులు తెచ్చుకుని హుషారుగా ఇంటికి వచ్చే పార్థు ఇప్పుడు తప్పి ఇంట్లో కూర్చున్నాడు. వీడికి అసలు ఏమైంది? సత్యం కోపం అణుచుకుంటూ అన్నాడు. అదే నాకు తెలియటం లేదండి అంది లక్ష్మి భయంగా. మన గారాబం ఎక్కువైందేమో, పోనీ హాస్టల్లో చేర్పిద్దామా అన్నాడు సత్యం. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది లక్ష్మి.
అమ్మ తనని ఎలాగైనా దూరంగా పంపించి వేయటానికి ఆలోచిస్తుందని అనుకున్నాడు పార్థు. ఆ రాత్రి తండ్రి పడుకుంటే దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏమిట్రా అని అడిగాడు. నేను హాస్టల్కి వెళ్ళను క్రింద చూస్తూ చెప్పాడు. వెళ్ళవు? ఎందుకని? నాకిష్టం లేదు. చదువుకోవడం ఇష్టం లేదా? హాస్టల్కి వెళ్ళటం ఇష్టం లేదా? పార్థు జవాబు చెప్పలేకపోయాడు. అమ్మని వదిలి నేనెక్కడికి వెళ్ళను. సత్యం వెంటనే ఏమీ అనలేదు. అయితే ఇక్కడే ఉండి బాగా చదువుకో. చదువుకుంటావా అన్నాడు. చదువుకుంటానన్నట్లు తల ఊపాడు. తర్వాత సత్యం భార్యని పిలిచి నువ్వే మెల్లగా వాడి మనసులో అసలు ఏముందో కనుక్కో అన్నాడు. పార్థు రాత్రివేళ ఆదమర్చి నిద్రపోడు. నిద్రలో కనీసం 4-5 సార్లైనా అమ్మా అమ్మా అంటూ లేస్తాడు. వీడు దేనికో భయపడినట్లున్నాడే లక్ష్మి. లక్ష్మి కొడుకు గురించి అంతా చెప్పగా వర్ధనమ్మ అంది. పార్థుకి తాయెత్తు కట్టించారు. మంత్రించిన విభూతి తినిపించారు. అయినా పార్థు ప్రవర్తన ఏమీ మారలేదు. లక్ష్మి ఒకసారి కొడుకుని తల దువ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఏరా పార్థు, నిద్రలో ఎందుకలా కలవరిస్తావు? నీకేమైనా పీడకలలు వస్తున్నాయా? పార్థు మాట్లాడలేదు. చెప్పు. పార్థు అవునన్నట్లు తల ఊపాడు. ఏమని వస్తుంది? లాలనగా అడిగింది. నువ్వు రాంబాబుతో లేచిపోయినట్లు, నాన్న రైలు కింద పడి చచ్చిపోయినట్లు. లక్ష్మి నిశ్చేష్టురాలైనట్టు చూసింది. పార్థు తల్లి గుండెల్లో తల దాచుకున్నాడు. అమ్మా, నువ్వు రాంబాబుతో వెళ్ళిపోకు. చిచి, పిచ్చి విధవా, ఏం మాటలు రావి? ఆ తర్వాత లక్ష్మి కొడుకుతో ఇంకా మాట్లాడలేదు. పార్థు సీను ఆడుకుంటుండగా సీను అన్నాడు. ఒరే పార్థు, మన దేవాలయానికి ఒక సన్యాసి వచ్చాడురా. ఆయన దగ్గర భలే మంత్రాలున్నాయి. అరచేతిలో మనకి చిలక కనిపిస్తుంది, పాము కనిపిస్తుంది, అన్ని గమ్మతులు చేస్తాడు. ఆయన దగ్గర చాలా గొప్ప విద్యలున్నాయిరా. మనకి ఒక పువ్వు ఇస్తాడు. అది మనకిష్టం లేని వాళ్ళ మీద పడేస్తామనుకో, వాళ్ళు చచ్చిపోతారు, మన ఇంటికే రారు. సీను చెబుతున్న ఈ మాటలన్నీ పార్థు చెవులు దూరబెట్టుకున్నట్టుగా విన్నాడు. నేను వస్తాను ఆ సన్యాసి దగ్గరకు, తీసుకువెళ్తావా అని అడిగాడు పార్థు. ఓ అన్నాడు సీను. ఇద్దరూ కలిసి సన్యాసి దగ్గరకు వచ్చారు. సన్యాసి శివాలయం మండపంలో గుడగుడగుడమని శబ్దం చేసే ఒక గొట్టంలో ఏదో పీలుస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మెడ నిండా పూసల పేర్లు ఉన్నాయి. జుట్టు జడలు కట్టి ఉంది. సీను వెళ్ళి నమస్కారం చేశాడు. పార్థుని చేయమని మోచేత్తో పొడిచాడు. పార్థు కూడా చేశాడు. వీడు మా స్నేహితుడండి అన్నాడు సీను. నువ్వెవరో అన్నాడు సన్యాసి బొంగురు కంఠంతో. నేను పూజారి కొడుకునండి. అతను పార్థునే చూస్తూ గుడగుడా పిలుస్తున్నాడు. మాకు ఒకటి కావాలండి అన్నాడు సీను. ఏం కావాలి? మీరు మంత్రించి ఇస్తారే పువ్వు, అది కావాలి. పువ్వా? ఏం పువ్వు? అదేనండి, ఆ పువ్వుని ఇష్టం లేని వాళ్ళ మీద పడేస్తే వాళ్ళు చచ్చిపోతారే, అది. సన్యాసి సీనుని పార్థుని ఎగాదిగా చూశాడు. ఆ పువ్వు, ఆ శక్తి కావాలంటే నేను రాత్రంతా పూజ చేయాలి. దాన్ని కింద పెట్టి చేయకూడదు. ఆకులో ఏదైనా బంగారపు వస్తువు పెట్టి దాని మీద ఆ పువ్వు ఉంచి మంత్రాలు చదవాలి. మీ దగ్గర బంగారం ఎక్కడ ఏడ్చింది గాని, పొండి. సీను పార్థు వైపు చూశాడు. పొండి, ఇక్కడెందుకు నుంచున్నారో అన్నాడు. ఇద్దరూ యువతలకి వచ్చేశారు. నేను చెప్పలా, ఆయన గొప్ప సన్యాసి అని. బంగారం మనం ఇస్తే ఆ పువ్వు ఇచ్చేస్తాడు. ఆ బంగారం మనకి తిరిగి ఇచ్చేస్తాడా? పార్థు అడిగాడు. ఏమో మరి. ఇద్దరు మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళారు. బంగారం మళ్ళీ మాకు తిరిగి ఇస్తారా అండి? సీను అడిగాడు. ఇవ్వకపోతే నాకెందుకు, ఆ పువ్వుతో పాటు అది కూడా ఇచ్చేస్తాను అన్నాడు సన్యాసి. సీను పార్థు మళ్ళీ దేవాలయం మండపం దిగి నంది దగ్గరకు వచ్చారు. మా అమ్మ మెళ్ళో గొలుసు కూడా లేదు, లేకపోతే నేను తప్పక తెచ్చేవాడినే అన్నాడు సీను. మా అమ్మ దగ్గర ఉంది కానీ. పార్థు భయపడ్డాడు. మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు కదా, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసిన చోట పెట్టేస్తే సరి. పార్థు ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా పార్థు అంది లక్ష్మి. సీనుతో ఆడుకుంటున్నానమ్మా. ఇద్దరికీ మళ్ళీ స్నేహం కలిసిందన్నమాట. కాస్త అక్కడ కూర్చో, నేనిప్పుడే స్నానం చేసి వస్తాను. లక్ష్మి తువాలు చీర జాకెట్ తీసుకుని వెళుతూ అంది.
పాడుతూ కూర్చున్నాడు. లక్ష్మి తలంటి పోసుకుంటోంది. ఇప్పుడప్పుడే రాదు. అమ్మకి చంద్రహారం గొలుసు ఉంది. అది ఎప్పుడైనా పండగలకి పెట్టుకొని మళ్ళీ తీసి పెట్లో దాచేస్తూ ఉంటుంది. పాడుతూ మెల్లగా పడక గదిలోకి వచ్చాడు. అతనికి భయం వేసింది. గుండెలు దడదడలాడుతున్నాయి. అలాగే ధైర్యం తెచ్చుకొని పెట్టె తెరిచాడు. అందులో నుంచి అల్లిక సంచిలో కాగితం పొట్లంలో చుట్టి ఉన్న గొలుసు తీసుకుని జేబులో వేసుకున్నాడు. తలుపులు దగ్గరగా వేసి సీను కోసం పరిగెత్తాడు. పాడుతూ లాగుజేబులో నుంచి మిలమిలలాడుతున్న చంద్రహారం తీసి దోసిట్లో పట్టుకొని బైరాగికి అందించాడు. ఆ వస్తువు చూడగానే బైరాగి కళ్ళు చురుగ్గా అయినాయి. వెంటనే పాడుతూ చేతిలో నుంచి దాన్ని తీసుకోలేదు. పాడుతూ ముఖం వైపే పరీక్షగా చూస్తున్నాడు. తీసుకోండి, తీసుకొని నాకు మంత్రించిన పువ్వు ఇవ్వండి ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు పాడుతూ. బైరాగి చేతిలో చిలుంగొట్టం తీసి పక్కకు పెట్టాడు. జై భైరవా అంటూ చంద్రహారం తీసుకుని వస్తువు నాణ్యతని పరీక్షించాడు. అతని ముఖంలో సంతృప్తి కనిపించింది. అక్కడ ఉన్న ఆ సువర్ణ గన్నేరు రెమ్మలు తీసుకురండి అని పురమాయించాడు. ఇద్దరూ లేచి వెళ్ళబోతుంటే పాడుతూని వెళ్ళమని సీనుని అక్కడే కూర్చోమన్నాడు. పాడుతూ వెళ్ళి సువర్ణ గన్నేరు రెమ్మలు తుంచుతున్నాడు. ఆ అబ్బాయికి నువ్వేమవుతావు? సీనుని అడిగాడు బైరాగి. స్నేహితుడిని. ఆ అబ్బాయి తండ్రి ఏం చేస్తాడు? పోస్ట్ మాస్టర్. మీ నాన్న? ఈ గుళ్ళో పూజారి. ఈ లోపల పాడుతూ 2 చేతుల నిండా సువర్ణ గన్నేరు రెమ్మలు తెచ్చాడు. ఓం హర 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 అంటూ బైరాగి అవి అందుకున్నాడు. ఆ కొమ్మలు జలిపించాడు. ఒక పక్కన అరచేతితో నేల మీద తుడిచి ఆ రెమ్మలన్నీ ఆసనంలా పరిచాడు. వాటి మీద జోలిలో నుంచి చిన్న జింక చర్మం లాంటిది తీసి పరిచి దానిమీద చంద్రహారం ఉంచాడు. ఆ తతంగం చేస్తున్నంతసేపు అతను ఏవేవో మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. పాడుతూ సీను అతనికెదురుగా చేతులు కట్టుకొని ఆ జరిగే కార్యక్రమం అంతా విభ్రాంతిగా చూస్తున్నారు. బైరాగి కళ్ళు మరింత ఎరుపెక్కినాయి. చూపులు భయం వేసేట్టు కోరగా ఉన్నాయి. నేను మృత్యుదేవతని ఈ గొలుసు దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. ఈ గొలుసు కొద్దిసేపట్లో మెలికలు తిరుగుతుంది. అది పాము రూపమై పాకి పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. మీరు భయపడకుండా కూర్చోండి అని హెచ్చరించాడు. ఇద్దరూ ధైర్యంగా ఉంటామని తలలు ఊపారు. బైరాగి పద్మాసనం వేసుకుని నిటారుగా కూర్చొని మంత్రాలు చదవసాగాడు. ఆకుల మీద జింక చర్మంలో ఉన్న గొలుసు కదలసాగింది. అది ప్రాణం ఉన్నట్టుగా మెలికలు తిరుగుతుంటే పాడుతూకి సీనుకి భయం వేసింది. చేతులు విడదీసి నేల మీద పెట్టుకున్నట్టుగా పెట్టి బైరాగికి కనపడకుండా ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఆకుల మధ్య నుంచి ఒక చిన్న పాంపిల్ల బయటకి రాసాగింది. పాడుతూ సీను బైరాగికి ధైర్యంగా ఉంటామని మాట ఇచ్చిన సంగతి మర్చిపోయి చెంగున లేచి దూరంగా వెళ్ళి నిలబడ్డారు. మీకేం భయం లేదు. అది మృత్యుదేవత. దాన్ని నేను పువ్వులోకి ఆహ్వానిస్తాను. బైరాగి సువర్ణ గన్నేరు పువ్వు తెంపి అక్కడ పెట్టాడు. నీళ్లు తీసి ఆ పువ్వు మీద, పాడుతూ మీద, సీను మీద చల్లాడు. కూర్చోండి అన్నాడు. ఇద్దరూ కూర్చున్నారు. పాంపిల్ల ఆకుల మధ్యకి వెళ్ళిపోయింది. అతను తీర్థం ఇచ్చాడు. ఇద్దరూ తాగారు. కళ్ళు మూసుకోండి అన్నాడు. ఇద్దరూ వెంటనే కళ్ళు మూసుకున్నారు. నేను చెప్పే వరకు తెరవద్దు. తలలూపారు. అతను ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరికీ నిద్ర రాసాగింది. ఆవులింతలు బలవంతాన ఆపుకోవాలన్నా సాధ్యం కాలేదు. మరో 5 నిమిషాల్లో ఒకరి పక్కగా ఒకరు జరిగి నిద్రపోయారు. 12 గంటలు అవుతుండగా పూజారి దేవుడికి మహానైవేద్యం పెట్టి గుడి తలుపులు మూసి వెడుతుండగా మండపం మీద పిల్లలిద్దరూ నిద్రపోవటం చూసి అక్కడికి వచ్చాడు. ఓరి వెదవా, ఇక్కడ తగలడ్డావా? ఒరే సీనో, సీనో అంటూ ఒంటి మీద 2 చరిచాడు. ఆ పిలుపులకి సీను కంటే ముందు పాడుతూకి వెంటనే మెలకు వచ్చింది. కళ్ళు నులుముతూ లేచి కూర్చున్నాడు. ఇంకా మత్తుగా ఉంది. సీను ఎంత కొట్టినా లేవటం లేదు. గాడిద వెదవా, ఒళ్ళు బలిసి ఇప్పుడా నీకు నిద్ర అంటూ ఇంకా 2 అంటించాడు. సీను బద్ధకంగా లేచాడు. పాడుతూకి హఠాత్తుగా బైరాగి విషయం గుర్తుకు వచ్చింది. అరే సీను, ఈ బైరాగి ఏడిరా అన్నాడు. ఏమోరా, ఉండు నిద్రొస్తోంది అని మళ్ళీ పడుకోబోతుంటే పిర్ర మీద దెబ్బ పడడంతో లేచి కూర్చున్నాడు. దుకాణానికి వెళ్ళి మీ అమ్మ చింతపండు మిరపకాయలు తెమ్మని డబ్బులిస్తే ఇక్కడ పడి నిద్రపోతున్నావా? ఏవి ఆ డబ్బులు?
సీనుకి గుర్తుకు వచ్చి జేబులు తడుముకున్నాడు. అరే లేవు, ఎక్కడ పోయినాయి? బిక్కముఖం వేశాడు. పోయాయా? పోతాయిరా పోతాయి, ఉండు మీ అమ్మ వస్తుంది, ఆ పోవటం ఏమిటో ఆవిడికి చెప్పు అంటూ వెళ్ళాడు. పార్థుకి చాలా భయం వేసింది. ఈ బైరాగి ఏడి? పువ్వు ఏది? గొలుసేమైంది? పార్థు గుండెలు జల్లుమన్నాయి. ఆ బైరాగి ఆ చంద్రహారం ఎత్తుకుపోలేదు కదా. తను ఇక్కడికి వచ్చింది కల కాదన్నట్లు మండపం క్రింద సువర్ణ గన్నేరు కొమ్మలు పడి ఉన్నాయి. సీను, ఈ బైరాగి ఏడిరా? భయంగా అడిగాడు. అదే నాకు తెలియటం లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా లాగు జేబులో 12 రూపాయలున్నాయి. నేను దుకాణానికి వెళ్తుండగా నువ్వు ఎదురైతేనేగా మనం ఇక్కడికి వచ్చింది. మనం నిద్రపోతుండగా ఆ బైరాగి తీసుకున్నాడేమో. అమ్మ బాబోయ్, 12 రూపాయలు పోయాయంటే మా అమ్మ చంపేస్తుంది. సీను, మా అమ్మ చంద్రహారం ఎలా? అది కూడా పట్టుకుపోయినట్టున్నాడు బిక్కమొహంతో అన్నాడు పార్థు. సీను నిశ్చేష్టుడైనట్టుగా కూర్చున్నాడు. ఇప్పుడెలా? మళ్ళీ అన్నాడు పార్థు. ఇప్పుడు మా అమ్మ వస్తుంది, ముందు మా అమ్మని తప్పించుకోవాలి. 12 రూపాయలు పారేశానని చెబితే నా పీక నొక్కేస్తుంది. ఒరే పార్థు, మీ అమ్మకి గొలుసుపోయిందని తెలిసినా నిన్ను చంపేస్తుంది. మనం ఈ పూట ఎవ్వరికీ కనిపించొద్దు, గుళ్ళపాడు వెళ్ళిపోయి ఎక్కడైనా దాక్కుందాం అన్నాడు సీను. ఎక్కడ ఉంటాం? ఎవరు రాణిస్తారు? అక్కడొక సత్రం ఉంది, నాకు తెలుసు. మనం కనిపించకపోతే కంగారు పడతారా? మనం ఏమైపోయామోనని మన అమ్మలు ఏడుస్తారు. అప్పుడు మనం కంటికి కనిపిస్తేనే చాలు అనుకుంటారు. నాన్నలకి కూడా ఆ కంగారులో కోపం తగ్గిపోతుంది. అప్పుడు మనం జరిగిందంతా చెప్పేస్తే బైరాగి మీదనే కోపం వస్తుంది. వెళదాం పదా, ఇక్కడ ఉండొద్దు. ఇంట్లో చెప్పకుండానా? పార్థు సందేహించాడు. చెబితే వెళ్ళనిస్తారేమిట్రా? అయినా చెప్పకుండా నువ్వు చంద్రహారం ఎత్తుకురాలా? నేనెత్తుకొచ్చానా? ఛీ, నేను దొంగతనం చేయలేదు. ఆ బైరాగి మళ్ళీ ఇస్తానంటే తెచ్చాను. ఇప్పుడది పోయిందిగా, ఇక నువ్వు ఎత్తుకువచ్చినట్టే. పార్థు పెదవి నములుతూ నిలబడ్డాడు. చంద్రహారం పోయిందనే భయం, అమ్మకి తెలిస్తే ఏమవుతుందోననే దిగులు పార్థుని కృంగతీయసాగినాయి. నువ్వు నాతో వస్తావా రావా? రాను. రాకపోతే మీ అమ్మతో నాన్నతో దెబ్బలు తిను, నేను మాత్రం ఉండను బాబు అన్నాడు సీను. బైరాగికి ఇచ్చినట్టు చెప్పేద్దాం. అట్లా చెప్పావంటే ఒళ్ళు వాచేట్లు తంతారు. మా అమ్మ అయితే నాకు 3 రోజులు అన్నం పెట్టదు. నేను కనిపించకపోతే ఏడుస్తుంది, కనిపిస్తే తిడుతుంది. నేను మాత్రం 2 రోజులు మా అమ్మ కంటికి కనిపించను. సీను గబగబా మండపం మెట్లు దిగాడు. వస్తావా రావా? దూరంగా వెళ్ళి కేక పెట్టాడు. రాను, గట్టిగా జవాబు చెప్పాడు పార్థు. సీను వెళ్ళిపోయాడు. పార్థు చాలాసేపు ఆ మండపం స్తంభం దగ్గరే నిలబడి ఉన్నాడు. అమ్మకి నాన్నకి తెలియకుండా ఇంట్లోంచి పారిపోవడమా? చిచి, తను తప్పు చేశాడు. ఇంటికి సరాసరి వెళ్ళి అమ్మతో చెప్పేయాలి. అమ్మకి చెప్పేస్తే అమ్మే ఎలాగో నాన్నకు చెబుతుంది. పార్థు పాదాలు మోయలేనంత భారం మోస్తున్నట్టుగా మెల్లగా ఇంటివైపు కదిలినాయి. పార్థు ఇంటి నిండా 10 మంది జనం కూర్చొని ఉన్నారు. వారితో సత్యం, రాంబాబు ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మి వంట ఇంటిలో హడావిడిగా ఉంది. వేడివేడి ఉల్లిపాయల పకోడీలు గుమగుమకి పార్థు ముక్కుపుటాలు ఆనందంగా పెద్దవైనాయి. లక్ష్మితో పాటు పనిపిల్ల సుబ్బులు కూడా గాజు గ్లాసులు కడిగి అక్కడ పెడుతూ సినిమా పాటలు పాడుతూ హడావిడిగా పనిచేస్తోంది. కొడుకుని చూడగానే లక్ష్మి, ఎక్కడికి వెళ్ళావురా పార్థు? చప్పున ఇలారా, ఈ ఆకులు తీసుకువెళ్ళి ముందు గదిలో వాళ్ళకి ఇవ్వు. ఒక్కొక్క ఆకు నిండా పకోడీలు పెడుతూ అంది. లక్ష్మి పెద్ద పళ్ళెంలో ఆకులు పెడుతుండగా ఇంతలో సత్యం లోపలికి వచ్చాడు. ఏమోయ్, అయిందా? ఇంకా ఆలస్యం ఉందా? అయిపోయిందండి. సత్యం ఆ పళ్ళెం అందుకొని, పార్థు గ్లాసులతో మంచినీళ్లు పట్టుకురా అని పురమాయించి వెళ్ళాడు. లక్ష్మి గ్లాసులు దొంతర పార్థు చేతికి ఇచ్చి మంచినీళ్లు చిన్న కూజా బిందెతో పని మనిషికి ఇచ్చి ముందు గదిలోకి తీసుకెళ్లమంది. పార్థు క్షణంసేపు తన మనసులో బాధ భయం మర్చిపోయాడు. ముందు గదిలో తండ్రి చేతికి గ్లాస్ ఇస్తుంటే తలపాగా చుట్టుకొని చేతికి రాళ్ల ఉంగరాలు పెట్టుకున్న ఒక వ్యక్తి, మీ అబ్బాయా అండి అని అడిగాడు. అవునండి అన్నాడు సత్యం. ఒక్కడేనా, ఇంకా ఉన్నారా? ఒక్కడే. సత్యం పార్థు చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అన్నాడు. అందరూ పకోడీలు చాలా రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటూ తిన్నారు. ఒక ఆయన తింటూనే సందేహంగా తలెత్తుతూ, సత్యం గారు,
ఇంతకీ రేపు మన ఊరికి వచ్చే ఆ ముఖ్యమంత్రి గారు మన సంగతులన్నీ వింటాడంటారా? ఎందుకు వినరు? మీరంతా ఒకటే మాటగా ఉండి మన ఊరికి స్కూలు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో, పోస్టాఫీసు లేకపోవడం వల్ల ఎంత యాతనగా ఉందో చెప్పాలి. ఆ చెప్పేదంతా అదేదో మీరే చెప్పండి అన్నాడు ఇంకో అతను. నేను రాంబాబు గారు చెబుతాంలేవయ్యా, మీలో ఒకరిద్దరు కూడా మాట్లాడితే బాగుంటుంది అన్నాడు సత్యం. పెద్దోళ్లతో మాట్లాడాలంటే భయమండి. ఎదవది నోరిప్పితే మాకు బూతులు రాందే మాట సాగదయ్యే. ఆ ముఖ్యమంత్రి గారు కూడా మీ రైతు వర్గం నుంచి వచ్చిన మనిషిగా ఏమీ అనుకోళ్లే. ఇంతకీ మీ శ్రమ ఆ రాంబాబు గారి పుణ్యమా అని ముఖ్యమంత్రి గారు మన ఊరు వచ్చే ఏర్పాటు అయింది. ఆ దండలేవో ముందు మీకు వెయ్యాలి మేము అన్నాడు ఇంకో ఆసామి. మేం చేసిందేముందిలేండి అన్నాడు రాంబాబు. అమ్మమ్మ, అట్లా అనకండి. ఆ మంత్రిగారి పిఏకి మీరు చెప్పకపోతే ఆయన ప్రోగ్రాం ఇక్కడ వేసేవాడేంటి? ఆ మాట నేను ఒప్పుకుంటాను అన్నాడు సత్యం. తండ్రి ఒడిలో కూర్చొని పార్తూ ఆ మాటలు వింటున్నాడు. ఇదిగో నారాయణ, మంత్రిగారికి వేసే దండ ఖర్చు నీ వంతు, రంగు కాగితాల ఖర్చు పరమేశ్వరయ్యది, అక్కడ ఆ సమయంలో ఇచ్చే కాఫీ టిఫిన్ ఖర్చు నాది. సత్యం బాధ్యతలు పనిచేశాడు. మరి నీవేం చేస్తావయ్యా కుమరయ్యా? ఎవరో ఒక ఆయన్ని అడిగారు. ముఖ్యమంత్రి గారి మీద పాట రాసి చదువుతాను. అందరూ గొల్లున నవ్వారు. ఎంత తేలికగా కొట్టేశావయ్యా అన్నారు ఇంకొకరు. పిల్లా పాప లేరు, ఏం చేసుకుంటావయ్యా అంత డబ్బు? ఎవరో దెప్పి పొడిచారో. ఇంతలో పని మనిషి కాఫీలు తెచ్చి ఇచ్చింది. సత్యం గారు, మాకెందుకండి ఈ కాఫీలు? రుచి తెలుస్తుందా చస్తుందా? ఒక బట్టతల ఆయన అన్నాడు. తాగరాదంటే మామా, తాగుతూ ఉంటే అదే రుచి తెలుస్తుంది అన్నాడు మేనల్లుడు. సత్యంగారు, పనిలో పని మన ఊర్లో కాఫీ దుకాణం కూడా పెట్టించరాదుటండి అన్నారు ఇంకోరు. ఎందుకు, నువ్వింకా సారా దుకాణం వైపు వెళ్ళవేంటి? ఇంకోరన్నారు. లక్ష్మి తలుపు పక్కగా నిలబడి ఈ కబుర్లకి తను కూడా నవ్వుతోంది. ఎల్లుండే ముఖ్యమంత్రి గారు వచ్చేది, మర్చిపోకండి అందరూ వెడుతుండగా సత్యం హెచ్చరికగా అన్నాడు. బాబు, ఎందుకైనా మంచిది, రేపు సాయంత్రం ఓసారి టముకు వేయించండి, ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు. అలాగే, ఈ పూట చెప్పి ఉంచుతాను అన్నాడు సత్యం. అందరూ వెళ్ళిపోయారు. అబ్బబ్బా, వీళ్లతో మీరెలా వేగుతున్నారో గాని నాకు చెడ్డ చిరాకు వచ్చేస్తోంది అన్నాడు రాంబాబు. ఏం చేస్తాను చెప్పండి, ఊరికి కనీసం ఏ ఒక్కరూ అయినా బాధ్యత వహించకపోతే ఇదిగో ఇలాగే కనీస అవసరాలకి కూడా ఇబ్బందులు పడుతూ గడపాల్సి వస్తుంది. ఆ బాధ్యత వహించే వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సహాయపడితే ఎంతైనా కష్టపడవచ్చు. కానీ ఇలాగా బాధ్యత అంటేనే అంత. వాళ్ళ తెలివితేటలు చూడండి, మిగతా కబుర్లన్నీ చక్కగా చెబుతారు, మన ఒడిలో ఊరికే పోసినంత బాధగా ఇస్తారు. ఈ పల్లెటూరు వాళ్ళకి మీ పట్నం వాళ్ళకి కనిపించినంత సులభంగా కళ్ళకి డబ్బు కనిపించదు. అందుకని ఆ తాపత్రయం అన్నాడు సత్యం నవ్వుతూ. పార్థుకి రాంబాబు వచ్చి తండ్రి గొప్పతనంలో భాగం పంచుకున్నట్టుగా అనిపించింది. రాంబాబు చెడ్డవాడని తండ్రికి తెలియనందుకు విచారం వేసింది. ఇంతలో వర్ధనమ్మ రాగాలు తీస్తూ అక్కడికి వచ్చింది. ఏమిటత్తయ్యా, ఏమైంది అన్నాడు సత్యం కంగారుగా. మా సీను కనిపించటం లేదురా నాయనా. ఏరా పార్థు, మీరిద్దరూ గుడి మండపం మీద ఉండగా మీ తాతయ్య చూశారటగా. ఇంట్లోంచి పొద్దుననగా పోయిన విధవ ఇంతవరకు కంటికి కనిపించలేదు. చింతపండు మిరపకాయలు తెమ్మని 12 రూపాయలు ఇచ్చాను, అవి పోయినాయట. కేకలేస్తానని ఇంటికి రాలేదు, ఏమైపోయాడో ఏమిటో. పాపిష్టిదాన్ని చద్దన్నం కూడా పెట్టకుండా కొట్టుకు వెళ్ళమని తిట్టాను. కంగారుపడకత్తయ్యా, రూపాయలు పోయాయని ఇంటికి వస్తే తిడతావని ఏ మూలైనా దాక్కున్నాడేమో. ఈ ఊళ్ళో వాడు తిరిగే చోట్లన్నీ వెతికాన్రా నాయనా, ఎక్కడా లేడు. ఏరా పార్థు, నీకేమైనా చెప్పాడా? పార్థు తడబడ్డాడు, భయంగా చూడసాగాడు. చెప్పు బాబు, నేనేమీ అననులే. వాడు మళ్ళీ లక్షణంగా నా కంటికి కనిపిస్తే చాలు. ఆవిడ శోకం తీస్తూనే అడిగింది. వర్ధనమ్మ మాట విని లక్ష్మి బయటకు వచ్చింది. ఏం జరిగింది పిన్ని అంటూ కంగారుగా అడిగింది. మా సీను కనిపించటం లేదే తల్లి. మీ బాబాయి గుడి తలుపులు మూసి ఇంటికి వస్తుంటే సీను పార్థు అక్కడ మండపం మీద కూర్చొని కనిపించారట. మీ బాబాయి ఇంటికి వచ్చి చెప్పారు, రూపాయలు పోయాయి అన్నాడట. అప్పటినుంచి వాడి కోసం వెతుకుతున్నాను, ఎక్కడా లేడు. డబ్బులు పోయాయి అనే భయంతో ఏదైనా అఘాయిత్యం చేశాడేమోనని. ఉండు పిన్ని, పార్థుని అడుగుతాను. ఏరా పార్థు, సీను నీతో ఏం చెప్పాడు?
లక్ష్మి కొడుకుని దగ్గరకు తీసుకొని అడిగింది. డబ్బులు పోయాయని చెప్పాడమ్మా. మీ ఇద్దరు ఎంతసేపు అక్కడ ఉన్నారు? తాతయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత మరే ఇంటికి వెళితే మా అమ్మ కొడుతుంది, నేను వెళ్ళను, గుళ్ళపాడు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అన్నాడు పార్థు. అదిగో నేను అనుకున్నట్టే జరిగింది. గుళ్ళపాడు వెళ్ళాడో ఇంకెటైనా పోయాడో. ఉండు పిన్ని, ఏరా పార్థు, నువ్వు చెప్పేది నిజమేనా అంది లక్ష్మి. సత్యం పార్థుని దగ్గరకు తీసుకున్నాడు. పార్థు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా లక్ష్మి? సీను ఆకతాయి, నిజంగా వెళ్ళే ఉంటాడు అన్నాడు. నేనిప్పుడు అక్కడికే వెళ్తున్నాను, వెతుకుతానులేండి అన్నాడు రాంబాబు. నీ కడుపు చల్లగా, చచ్చి నీ కడుపును పుడతాను, కాస్త చూడు నాయనా వర్ధనమ్మ బ్రతిమలాడింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.